అంటే యూదులను హక్కున చేర్చుకుంది ఎవరు అంటే భారత్ మాత్రమే. ఆ తర్వాత ఇక్కడున్న యూదులు అందరూ కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒక 2-3 సంవత్సరాల తరువాత వీరందరూ కూడా మళ్ళీ ఇజ్రాయెల్కి తిరిగి వెళుతూ కన్నీటి పర్యంతమై వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను అలవరుచుకున్నారు. కాబట్టి ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులందరినీ కూడా ఇండీ జూయిషులు అంటారు వాళ్ళని, అలాగే బెనీ ఇజ్రాయిల్ అని కూడా అంటారు. అంటే భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళని బెనీ ఇజ్రాయిల్స్ అంటారు. అలాగే ఒక క్యాస్ట్ పరంగా వాళ్ళని చూస్తే కనుక వాళ్ళు ఓపెన్గానే మేము ఇండీ జూష్ అనేది మేము పెట్టుకున్నాము అంటారు అనమాట. రైట్. అట్లా ఇప్పుడు అలాగే ఇరాన్ విషయానికి కూడా వస్తాను. సో ఇజ్రాయిల్తో ఇలాంటి సత్సంబంధాలతో భారత్ ఉన్న పరిస్థితి ఉంది. ఇజ్రాయిల్ ఒక రకంగా రీసెంట్గానే మన ప్రధాని మోడీ గారు సరిగ్గా యుద్ధం జరగడానికి ముందు రోజు కూడా ఇజ్రాయిల్లో ఉన్నారు. ఏ స్థాయిలో ఇప్పటి వరకు ఎవరికీ దక్కని ఒక ఘనత, ఒక కీర్తి అలాగే ప్రధాని మోడీకి ఇస్తూ ఇజ్రాయిల్ తన గౌరవాన్ని భారతదేశ ప్రధానికి ఇచ్చి తీర్చుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే ఇజ్రాయిల్లో భారతీయుల పట్ల, భారతదేశం పట్ల అంత ప్రేమ ఉంటుందన్నమాట స్టిల్ ఈనాటికి కూడా. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇజ్రాయిల్కి భారత్కి మధ్య ఉన్న సత్సంబంధాలు ఎలాంటివో అర్థమైనాయి.